దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం. మరి క్రిస్మస్ జరిపించుకోవడానికి రీజన్ ఎవరండి? క్రీస్తు ప్రభు. మరి ఆయన ఈ లోకంలో రక్షకుడుగా, విమోచకుడుగా, మరి మానవాళిని ప్రేమించి పరలోకం నుండి భూమికి మరి నరావతారిగా దిగి వచ్చిన ఆ క్రీస్తు ప్రభుని గురించిన సందేశాలు, ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టవలసి వచ్చిందని మరి నవంబర్ 25 నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 25 వరకు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన మరి బోధనలు, అనేక విధాలుగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి అనేక విషయాలు మనం ధ్యానిస్తున్నాం. మరి ప్రపంచం అంతా కూడా ధ్యానిస్తా ఉన్నది. మరి మనం కూడా కొన్ని మాటలు ఉదయకాలము ధ్యానిద్దాము. మరి క్రిస్మస్ సమయం గనక మరి యోహాను సువార్త పక్కన పెట్టి కొద్దిసేపు మరి కొద్ది కాలము అంటే ఈ రోజు ఆల్రెడీ 16th, ఈ 10 రోజులు కూడా క్రిస్మస్ సందేశాలు పంచుకుంటే బాగుండు అనిపిస్తుంది. నేను అమ్మగారు మరి జాస్మిన్ సామ్ గారు అయితే చాలా వర్తమానాలు చెప్పారు. మరి నేనైతే మరి ఆ మరి మొన్న ఒక్కరోజు సండే ఒక్కరోజే ఒక వర్తమానం చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఆ ఈ విధంగా ఈ 10 రోజులు కూడా క్రిస్మస్ లో ఉన్న మరి ప్రభు యొక్క ప్రణాళిక, క్రిస్మస్ అసలు మనం ఎందుకు చేసుకోవాలని ఆ విషయాలను కొన్ని విషయాలను ఒక్కొక్క రోజు మనం నేర్చుకుంటూ ముందుకు కొనసాగదాం. మరి క్రిస్మస్ మరి 25వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మరి యొక్క 25 నవంబర్ నుంచి మరి మిరుమిట్లు గొలిపే వెలుగులు కదా, మరి నక్షత్రాలు పెట్టుకోట, మరి అంతే ఆనందకరమైన సంగీతం కదా, క్రిస్మస్ క్యారల్స్. మరి హైదరాబాద్ లో మరి సికింద్రాబాద్ మరి బాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు మరి క్రిస్మస్ క్యారల్స్ కి ఆ గంట మోగిస్తారు. వారు మొట్టమొదటగా మరి అది చేసిన తర్వాతనే ఇక అన్ని సంఘాలలో ఈ క్రిస్మస్ యొక్క సంబరాలు జరుగుతాయి. హైదరాబాద్ ట్విన్ సిటీస్ కి అదొక సాంప్రదాయం ఉన్నది, క్రిస్మస్ క్యారల్స్. మరి అట్టి విధంగా వారు సంగీతం చాలా గొప్ప మరి చాలా మరి ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తారు. మరియు మరి ఎంతగానో మరి అది క్రైస్తవులందరూ కూడా మరి లేని వారికి ఇచ్చే హృదయపూర్వకమైన దానాలతో, అంటే కానుకలతో, బహుమతులతో మరి క్రిస్మస్ నిండి ఉంటది. అంటే క్రిస్మస్ అంటే ఒక వేడుక, ఒక ఆర్భాటము, మరి అది ఒక సాంప్రదాయం లాగా మనం చేయటం అనేది క్రైస్తవ లోకానికి అలవాటైంది. అంటే అదొక మరి మా ఏం చెప్పుకుంటామంటే క్రైస్తవులమైన మనము మరి మనకు ఒక్కటే ఒక పండుగ వస్తుంది. మరి ఈ పండుగని మరి ఘనంగా జరిపించుకోవాలని చాలా హడావుడి పడతాం మనం. అంటే ఆడంబరంగా చేసుకోవాలని, మరి అట్టి విధంగా మరి మరి క్రిస్మస్ ను జరిపించుకోవాలని మనం ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతగానో ఉత్సహిస్తాము. మరి ఆ క్రిస్మస్ సంబరాలలో మునిగి తేలుతాము. ఏదో ఒక విధంగా క్రైస్తవుడైన వాడు తప్పనిసరిగా ఈ క్రిస్మస్ సమయంలో ఆనందించి తీరుతాడు. అది పండుగ వచ్చిందని అనుకోవచ్చు. ఒక నామినల్ క్రిస్టియన్ కూడా క్రిస్మస్ గనక ఒక ప్రత్యేకత, ఒక సంతోషం అనేది ప్రతి కుటుంబంలో వెళ్లి విరుస్తుంది. లేని వాడి కుటుంబంలో కూడా క్రిస్మస్ కి మరి సిద్ధపడుతూ ఉంటారు. కానీ ఈ క్రిస్మస్ లో మరి ఆ యొక్క దేవుని ప్రణాళిక మనము చూస్తే గనక వీటిని అన్నిటిని మించిన ఒక గొప్ప ప్రేమ, మానవాళికి తన్ను తానుగా ఇచ్చుకున్న బహుమతి, ఒక అనుగ్రహింప చేయబడిన ఆ బహుమతి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించుట ద్వారా మరి లోకంలో మానవాళికి మరి ఒక లోతైన ఆధ్యాత్మికతలో మనకి తీసుకుని వెళ్ళటానికి, మరి ఆ విమోచన యొక్క ఆ బహుమతిని మనకు అనుగ్రహింప చేయటానికి, అంతేకాదు దేవుని ప్రేమను మరి ప్రతిబింబిస్తూ, లేకుంటే దేవుడే మరి నరావతారిగా క్రిందకు దిగి వచ్చిన ఆ యొక్క ప్రతిబింబమైన క్రీస్తును సెలబ్రేట్ చేసుకోవటానికి ఈ క్రిస్మస్ సీజన్ మనల్ని ఆహ్వానిస్తుంది. అసలు ఈ బహుమతి ఎక్కడ నుంచి మనకు ఇవ్వటానికి ప్రారంభించబడిందంటే, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడేమని, నీ సంతానమును
మరి నేను దీవిస్తాను. సంతానమును దీవిస్తాను అనే మాటను ఇస్సాకు తన కుమారుడైన యాకోబుతో ఎట్టి విధంగా ఆయనకు దేవుడు మరి దీవించి అనుగ్రహింప చేస్తాడు ఆ సంతానాన్ని అని మాట్లాడుతున్నాడు. మరి యొక్క మరి కుమారుడిని పద్దనరాం పంపిస్తా ఉన్నారు తల్లిదండ్రులు యాకోబుని. అప్పుడు తండ్రి అయిన ఇస్సాకు కుమారుడిని దీవిస్తున్నాడు. ఆయన 28వ అధ్యాయము 4వ వచనము ఆది కాండము. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అనుగ్రహించిన మరి అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయును గాక అని కుమారుని దీవిస్తున్నాడు. ఈ యొక్క నీ సంతానానికి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము, ఒక బహుమతి. నీకు నీ యొక్క సంతానములో నుంచి ఒక బహుమతి దేవుడు మానవాళికి ఇవ్వబోతున్నాడు. అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదములో నుంచి నీవు ఆ సంతానములో నుంచి ఒక బహుమతి పొందుకుంటావని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అసలు ఈ బహుమతి మనకు ఎలాగున దేవుడు ఇచ్చాడని మనము చూస్తే అందరికీ చాలా ఇష్టమైన వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఒక బహుమతి మనకు దయచేయబడింది, ఒక నిత్య జీవం పొందుకోవటానికి. మరి ఆ యొక్క అద్వితీయ కుమారుడు ఈ లోకంలో నరావతారిగా పుట్టుట ద్వారా, ఆ పుట్టిన ఆ యొక్క వ్యక్తిని విశ్వసించుట ద్వారా ఆ నిత్య జీవం అనే బహుమతి పొందుకోవటానికి క్రీస్తు ఈ లోకంలో మన కొరకు రక్షణ కొరకైన ఒక బహుమానంగా దేవుని ప్రేమ ఆ పీక్ కి ఎలా వెళ్ళిపోయింది, అసలు ఆయన ప్రేమకు పరాకాష్ఠ ఏంటని మనం చూస్తే గనక కుమారుడైన క్రీస్తుని మరి లోకానికి ఇచ్చివేయటానికి క్రీస్తు ప్రభు పుట్టుకతోనే అసలు ఏ ఏ ఉద్దేశంతో వచ్చాడు? మానవాళి కొరకు చనిపోవటానికి కదా. పుట్టుకతోనే ఆయన అసలు ఆ పుట్టుక యొక్క అర్థము పరమార్థమే మరి ఆ యొక్క మానవుల కొరకు ప్రాణం పెట్టుట కదా. కుమారుడిని బహుమతిగా మన కొరకు అనుగ్రహింప చేశాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 78వ వచనంలో మరి జకరియా కుమారుడి గురించి ప్రవచిస్తూ, యోహాను గురించి ప్రవచిస్తూ తన ప్రజలకు రక్షణ ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతూ. ఏం అనుగ్రహించటానికి ఆయన పుట్టాడంట? రక్షణ అనుగ్రహింప చేయటానికి క్రీస్తు ప్రభువు పుట్టాడు. ఆయన మార్గాలను సరళం చేస్తావు కుమారుడా అని కుమారుడితో ప్రవచనం ఎత్తి జకరియా చెప్తున్నాడు. అంటే ద బర్త్ ఆఫ్ సేవియర్ మరి గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ అండి. దేవుడు మనకు దయచేసిన అద్భుతమైన మరి గొప్ప బహుమతిగా ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ క్రిస్మస్, ద హార్ట్ ఆఫ్ క్రిస్మస్ లైస్ ఇన్ ద బర్త్ ఆఫ్ జీసస్. ఎక్కడ ఇమిడి ఉంది యొక్క జాయ్ కానీ, లేకుంటే మరి ఆ యొక్క సమాధానము కానీ, మరి క్రిస్మస్ సంబంధించిన ఈ ఆనందం కానీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్రీస్తు ఈ లోకంలో రక్షకుడుగా పుట్టడం ద్వారా మనకు ఇవ్వబడిన ఈ బహుమతి, దేవుని గొప్ప బహుమతి రక్షకుడైన క్రీస్తు జననంలో మరి లూకా సువార్త 2వ అధ్యాయము 10, 11లో ఇలాగున రాయబడింది. ఇక్కడ మరి దూత ఇక్కడ చెప్తా ఉంది ఏమని, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియచేయుచున్నాను. ఇదిగో అని చెప్పేసి ఇక్కడ దూత తెలియచేస్తా ఉంది. ఎవరికి తెలియచేస్తా ఉంది? గొల్లలకు తెలియజేస్తా ఉన్నది, ఆ గొర్రె కాపరులకు తెలియజేస్తా ఉన్నది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఒక జాయ్ఫుల్ వర్తమానము, ఒక సంతోషకరమైన శుభవర్తమానము ప్రపంచ యావత్తుకి తెలియచేయటానికి దేవుడు ఆ గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై దూత ద్వారా ఈ యొక్క వర్తమానము తెలియచేస్తా ఉన్నాడు. హల్లెలూయా కదా. మరి ఎక్కడో గొప్ప వంశంలో ఉంట రాజుకు చెప్పటంలా, అక్కడ హేరోదు పరిపాలన చేస్తున్నాడు, రాజుకు చెప్పలేదు గాని మరి ఆ గొర్రెల కాపరుల ద్వారా
దేవుడు ఈ శుభవర్తమానాన్ని, ఈ బహుమతిని మరి ఆ యొక్క దూత ద్వారా ఈ యొక్క కాపరులకి, గొర్రెల కాపరులకు తెలియచేసినట్లుగా మనము చూడగలం. మానవాళిని విమోచిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆ యొక్క వాగ్దానము నెరవేర్చటానికి మరి చీకటిలో నిండిన ఈ యొక్క లోకంలోకి ఒక వెలుగును తీసుకురావటానికి, మరి ప్రేమ కొరకు ప్రేమ మరి కావాలని, మానవులు తమను ప్రేమించాలని ఎంతో ప్రేమ కొరకు అల్లాడుతూ తపన పడుతున్న వారికి ఆ ప్రేమను అనుగ్రహింపచేసే ఒక దైవిక చర్యగా మరి ప్రభు యొక్క ఒక వినయక పూర్వకమైన మరి యొక్క అనుభవంలో నుంచి ఎక్కడ పెట్టబడ్డాడు ఆయన? పశువుల తొట్టిలో మరి ఆయన పెట్టబడ్డాడు. అంటే ఆయన జననము దేవుని కృప యొక్క సరళత, ప్రేమ, పొంగి పొర్లే ప్రేమ ఎంత లీస్ట్‌కి దిగజారిందంటే మానవాళిని ఆ ప్రేమించుటలో, తన్ను తాను తగ్గించుకొనుటలో, పరలోకం నుంచి భువికి ఆయన దిగివచ్చుటలో, మరి ఆయన ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండు పెట్టేంతగా ఎంతగా తగ్గించుకొని వచ్చాడండి. దేవుని కృప మానవాళి ఎడల ఎంతగా విస్తరించిందంటే, మానవుని యొక్క హోదా, వాడి స్టేటస్‌తో సంబంధం లేకుండా, ఆ పరిస్థితులతో సంబంధం లేకుండా ఆయన ప్రేమ ప్రతి ఒక్కరికి చెందుతుంది కదా! ప్రతి ఒక్కరికి ఆఖరికి ఎక్కడో మరి ఆ యొక్క వెలివేయబడినట్లుగా గొర్రెల కాపరులు ఎక్కడో ఉండి మరి అరణ్యంలో ఉన్నాడో, ఎక్కడున్నారో అక్కడ వాళ్ళు కాచుకుంటున్న ఆ ప్రదేశాన్ని కూడా, వారిని కూడా దేవుడు దర్శిస్తున్నాడు. ఒక లీస్ట్ పర్సన్ కూడా తన ప్రేమను ఆయన అనుగ్రహింప చేస్తున్నాడు. హల్లెలూయా! ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము కదా! క్రిస్మస్‌లో అందరికీ ఆనందమేనండి. అందరికీ సంతోషమే. క్రిస్మస్ అంటే అసలు ఈ పాటలు పాడుకుంటామంటే ఎన్ని పాటలు, అసలు ఎప్పుడైతే క్రైస్తవ లోకము కొత్త కొత్త పాటలను కొత్త కొత్త ట్రెండ్‌తో సృష్టించి అనేకమైన వాయిద్యాలతో, అనేకమైన గొంతులతో అంటే గొంతులని ఎంతగానో మరి సర్కాస్టిక్ గాను కొన్ని పాటలు పాడుతున్నారు. అంటే దేవుని కొరకు పాడే పాటలు కూడా మరి ఆహ్, అది చెప్పరాని విధంగా కూడా దేవుని పాటలు పాడుతున్నారు. రకరకాల ధ్వనులు చేస్తూ పాడుతున్నారు. కానీ క్రిస్మస్ యొక్క ఆనందము హృదయములో నుంచి పెల్లుబుకేదిగా మనము చూడొచ్చు. దిస్ ఈజ్ ఏ సీజన్ ఆఫ్ జాయ్ అండ్ పీస్. అవునా కదా! సమాధానము, మానవుడు దేవునితో ఆ యొక్క బ్రేక్ అయిపోయాడు. రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోయింది. మానవునికి, దేవునికి మధ్య ఒక గొప్ప సమాధానము తీసుకోటానికి క్రిస్మస్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్, ఎకోయింగ్ ద ఏంజెల్స్ డిక్లరేషన్ టు ద షెపర్డ్స్ కదా! మరి ఆ యొక్క వారికి ఆ యొక్క దేవదూత ఆ గొర్రెలకు చేసిన ప్రకటన మరి ఇంకా అక్కడ దేవదూతలు పలుకుతున్నాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ క్రిస్మస్ క్యారల్స్ అసలు మనం ఎందుకు చేసుకుంటున్నాం? పరలోకం నుంచి ఆ దేవదూతలన్నీ దిగి వచ్చినాయి కదా! పరలోక సైన్య సమూహం అంతా దిగి వచ్చింది దేవుని గురించి అక్కడ స్తోత్రగానము చేస్తా ఉన్నది కదా! ఈ మాట పలకగానే అక్కడున్నటువంటి మరి యొక్క పరలోక సైన్య సమూహం అంతా కూడా ఇక్కడ స్తోత్ర గానాలు చేస్తా ఉన్నారు. అక్కడ ఒక దైవజనుడు అంటాడు, ఆ యొక్క సమయంలోనట పరలోకంలో ఇక దేవదూతలు లేరంట. వాళ్ళందరూ కిందకి దిగి వచ్చారంట. ఈ గబ్రియేలు దేవదూత శుభవర్తమానం చెప్తా ఉంది. ఆమెతో పాటుగా ప్రభుని ఆరాధించటానికి ఆయన ఎల్లప్పుడు గూడా ఆకాశంలో ఉన్న ఆ యొక్క అత్యున్నత సింహాసనం మీద కూర్చొని నిరంతరము స్తోత్రాలు పొందుకునే ఆయన, నిరంతరము రాత్రింబగళ్ళు మానక స్తుతించి ఆరాధించబడే ఆయన భువికి దిగివచ్చాడు గనక, ఆ పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టబడినప్పుడు ఆయనను స్తోత్ర గానాలు చేయటానికి ఆ పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంతా క్రిందకు దిగి వచ్చిందంట. పాటలు పాడుతుందట. మరి ఆ యొక్క స్తోత్ర గానాలు చేస్తా ఉందంట. ఆ పరలోక సైన్య సమూహం అంతా కూడా వచ్చి. అబ్బా! ఆ దృశ్యాన్ని ఆలోచించండి. అన్‌కౌంటబుల్ ఏంజెల్స్ వచ్చి అక్కడ
పాటలు పాడుతా ఉన్నారు. క్రిస్మస్ క్యారల్స్ లో కూడా మనం ఎంతగా సంతోషించి సంబరాలు చేసుకోవటానికి కారణం ఏంటంటే, ఆ రోజు పరలోక సైన్య సమూహం వచ్చి ప్రభుని, ఆ పసి బాలుడుగా పుట్టిన ప్రభుని స్తుతి గానాలతో దేవుని స్తుతించిందండి. హల్లెలూయా! 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 ఈ క్రిస్మస్ యొక్క ఆనందములో మరి దేవుడు మనకు అనుగ్రహింప చేసిన ఈ బహుమతిని మనమేం చేయాలంటే, మరి మరి ఈ యొక్క క్రీస్తు మనకు అనుగ్రహింప చేసిన ఈ రక్షణ భాగ్యం, ఈ జీవిత సవాళ్ళలో మరి ఆయన సన్నిధి మనకు ఒక ఓదార్పును, ఒక ఆశను మనకు అనుగ్రహింప చేస్తది. అవునా కాదా? క్రీస్తు ప్రభువులు మనకు రక్షకుడని, ఆయన అన్ని పరిస్థితుల నుంచి మనల్ని తప్పిస్తాడని, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడని, ఆయన ఎవరై ఉన్నారు? ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, ఆయనలో ఒక గొప్ప విశ్రాంతి ఉంది. ఆ విశ్రాంతి పొందుకోండని క్రిస్మస్ మనకు పిలిపిస్తున్నట్లుగా మనము చూడగలము. మనం పొందుకున్న యొక్క శాంతి, సమాధానాన్ని, మరి అంతేకాదు ప్రేమను బహుమతుల రూపంలో ఇవ్వాలని కూడా క్రిస్మస్ మనకి నేర్పిస్తుంది. ఎందుకు? దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి బహుమతిగా ఇచ్చేశాడు గనక, పొందుకున్న మన మీద కూడా ఈ బహుమతులు ఇవ్వాలనే ఒక సాంప్రదాయము, ఒక పద్ధతి, ఒక కట్టడ మనకు జ్ఞానులు నేర్పిస్తున్నారండి కదా! మరి అత్యంత ప్రతిష్టాత్మకమైన కదా, శ్రేష్టమైన ఆ కానుకలు, ఆ బహుమతులు ఆ జ్ఞానులు పట్టుకొచ్చారు ప్రభుని ఆరాధించటానికి. అంటే ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం గిఫ్ట్ పట్టుకొని వెళ్తాం. చిన్న పసిపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం గిఫ్ట్స్ పట్టుకెళ్తాం. కానీ ఇక్కడ వీరు యూదుల రాజు కొరకు వీరి బహుమతులు సిద్ధపరచుకొని తీసుకొని వచ్చారు. మరి ఎప్పుడు బయలుదేరారో ఆ తూర్పు దిక్కున ఆ నక్షత్రం కనపడిన వెంటనే మరి వారికి ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. యూదుల రాజు పుట్టాడనేది ఆ ఖగోళ శాస్త్రజ్ఞులకి తెలియబడినప్పుడు వాళ్ళకి ఆగలేకపోయారు. వారి దగ్గరున్న శ్రేష్టమైన దానిని, అతి విలువైన దానిని, తమకున్న దానిని, తమ ఆదాయం అంతటిలో వారు మరి కలిగున్న శ్రేష్టమైన దాన్ని పట్టుకొని వారిక బయలుదేరారు. మరి ప్రయాసలకి, గొప్ప శ్రమ, ప్రయాసలకు వారు మరి ఓర్చుకుంటూ మరి ఆ యొక్క మరి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చి వాళ్ళు మరి ఆ యొక్క పసి బాలుడైన మరి క్రీస్తుకి కానుకలు సమర్పిస్తా ఉన్నారు. హల్లెలూయా! ఇదొక గొప్ప ప్రేరేపణ. మరి క్రిస్మస్ అంటే బహుమతులు పంచుట, క్రిస్మస్ అంటే ఇచ్చుట, ద స్పిరిట్ ఆఫ్ గివింగ్. మరి ఇవ్వాలనేటువంటి ఒక నియమము, ఇవ్వాలనే ఒక తపన మనలో నుంచి ఒక పెళ్ళుబుకుదండి. ఎవరికేం చేయాలి? మనకున్నంతలో మనము మరి లేని వారికి మనం ఎలా పెట్టగలం అనేటువంటి ఒక తపన మనలోంచి పెళ్ళుబుకుతున్నట్లుగా మనము చూచుకోగలము. ఈ బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటం అనేది కాదండి. మనం ఏం చేస్తాం? మన స్టేటస్ ఉన్న వాళ్ళకి కదా మనం తీసుకెళ్ళి ఇస్తాము. వాళ్ళు వాళ్ళ స్టేటస్‌లో, సమాన స్టేటస్‌లో ఉన్న వాళ్ళు ఇచ్చుకుంటారు. కానీ ఈ బహుమతులనేవి మనం ఇచ్చే గిఫ్ట్స్ లేని వారికి మనం ఇవ్వటం కదా! అది దేవుడు ఒక కట్టడగా పెట్టాడు. మరి ఆ క్రీస్తు ప్రభుని ప్రేమించేమో ఆ యొక్క జ్ఞానులు ఈ కానుకలు తీసుకొని వచ్చారు. మరి క్రీస్తును పొందుకున్న ఆ గొప్ప బహుమతిని పొందుకున్న మనము అనేక మందికి మనకున్న దాంట్లో ఆ కానుకలు ఇవ్వబద్దులమైనాం. 2వ అధ్యాయము మత్తయి సువార్త 11వ వచనంలో చూస్తే మన జ్ఞానులు వచ్చి అక్కడున్న తల్లి అయిన మరియను ఆ శిశువును చూచారంట. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి ద కాస్ట్లీ థింగ్స్, ద వాల్యుబుల్ థింగ్స్, అబ్బా ఎంత విలువైనటువంటి ద ప్రెషియస్ థింగ్స్ ని వాళ్ళు తీసుకొని వచ్చి ప్రభువుకి కానుకలుగా మరి సమర్పిస్తున్నారు. అంటే ఈ సీజన్ లో మనము ఈ బహుమతులు మాత్రమే కాకుండా మనము పొందుకున్న బహుమతి అయిన క్రీస్తును బట్టి ఈ బహుమతులే కాకుండా మన సమయాన్ని, మన ప్రేమను, మన కరుణను, మన కదా ఎదుటివాడికి చేయాలనే ఆ తపనను మనం కలిగి ఉండాలని క్రిస్మస్ మనను సవాలు చేస్తున్నట్లుగా చూడగలము. ఒక దయగల మాట, ఒక సహాయ హస్తము, లేకుంటే హృదయపూర్వకమైన ప్రార్థన
ఒక జీవితాన్ని మార్చివేయగలదు. క్రీస్తు నిస్వార్థ ప్రేమకు ఆకర్షితులను చేయగలదు కదా! ప్రభు ఎడల మనం కలిగి ఉన్న ఈ యొక్క రక్షణ పొందుకున్న, ఈ బహుమతిని పొందుకున్న మనము ఎదుటి వారికి ఈ ప్రేమను, క్రియాపూర్వకమైన ప్రేమను చూపించబద్దులమైన. ఈ యొక్క క్రిస్మస్ లో ఏమైందంటే ఒక గొప్ప ఆశ, ఒక గొప్ప నిరీక్షణ, హోప్ రిన్యూడ్ ఇన్ క్రైస్ట్ కదా! మానవాళంతా నిరాశలో, దుఃఖంలో కదా, దిగులులో, మరి మరి ఏదో ఒక విధంగా ఈ శ్రమల కొలిమిలో కాలిపోతున్నప్పుడు క్రిస్మస్ మనలో ఒక ఆశను పునరుద్ధరింప చేస్తదండి. ఒక నిరీక్షణ మనకు కలిగిస్తదండి కదా! శతాబ్దాలు క్రితం క్రీస్తు కదా 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టి ప్రవచనాలను నెరవేర్చి దేవుని ప్రణాళికలు నమ్మకమైనవి, అవి నిశ్చయంగా మన జీవితాల్లో జరుగుతాయి. ఆయన పలికే మాట మరి ఇక బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ ప్రవచనాలు, వాగ్దానాలు మన జీవితంలో తప్పనిసరిగా నెరవేర్చబడిన ఒక హామీ మనకు అనుగ్రహింప చేస్తుంది కదా! ఎవరు మనకు అనుగ్రహించబడ్డాడు? మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. యెషయా 9:6లో చూస్తే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. మరి ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన ఇంత గొప్ప దేవుడు మనకి శిశువు రూపంలో మనకి కుమారుడుగా అనుగ్రహింపబడ్డాడు. మనకి కదా! ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆయన కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. మన హృదయాలలో పుట్టిన శిశువుగా అనుగ్రహించబడ్డాడు. మన సొంత కుమారుడుగా మనకు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా! క్రీస్తు మన హృదయాలలో పుట్టాడండి. మనం రక్షింపబడిన దినాన ప్రభు మన యొక్క హృదయాలలో కుమారుడుగా, శిశువుగా మన హృదయాలలో పుట్టాడు. మన కొరకైన బహుమతిగా ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. అబ్బా! ఆయన మన భారాలన్నీ మోయటానికి ఆ యొక్క మన జీవిత భారాన్ని, ఈ ప్రపంచ రాజ్య భారాన్ని మోయటానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. అంటే క్రీస్తు పుట్టుకనేది మానవాళికి ఒక నిరీక్షణను, ఒక ప్రోత్సాహాన్ని, ఒక ఆశను అనుగ్రహింప చేస్తా ఉన్నది. అంటే ఈ నిరీక్షణ ఏంటి? మన క్రీస్తు పుట్టాడంటే ఆయన యొక్క జీవితము తిరిగి మరణ పునరుద్ధానాల ద్వారా ఈ రక్షణ కార్యము మనలో నెరవేర్చబడుతుంది అనే దానికి సాదృశ్యంగా ఇక్కడ మరి యొక్క మాటను మనము ధ్యానించవచ్చు. అంటే క్రీస్తు కుమారుడుగా, శిశువుగా పుట్టుట ద్వారా మనకొక బహుమతిగా అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చిన వాడని ఒక నిరీక్షణ, ఒక ఆశ మనకి కలుగుతున్నట్లుగా చూడగలము. మనం చూచినట్లయితే దిస్ ఈస్ ఎ కాల్ టు రిఫ్లెక్ట్ అండ్ రిజాయిస్ కదా! సంతోషించటానికి మరి యొక్క ఎంతో గొప్ప షాపింగ్, మరి మాల్స్ అన్ని కూడా తర్వాత అనేకమైన చోట్ల మనుషులతో, ప్రజలతో మరి షాపింగ్ చేస్తున్న వారితో కళకళలాడిపోతా ఉంది. అంటే ఈ యొక్క రద్దీ సీజన్ లో క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని ప్రతిబింబించడానికి మనము సమయాన్ని కేటాయించాలి. దేవుని ప్రేమ యొక్క గొప్పతనాన్ని, ఆయన బహుమతిని మనం పరిగణిస్తూ ఈ సీజన్ లో కృతజ్ఞత, ఆరాధన మరియు ఆయనతో లోతైన సంబంధాన్ని మనము పెంపొందించుకోవాలి. క్రిస్మస్ అంటే బాహ్యంగా మనము మరి ఆనందించటం కాదు గాని, ఈ లోకంలో మనకు కలిగేటువంటి అనేకమైన వనరులతో మరి క్రిస్మస్ ని సంబరంగా జరిపించుకోవటం కాదు గాని, లోపల నుంచి ఒక కృతజ్ఞతా భావము, ఒక ఆరాధనతో కూడిన భావము, అంతేకాదు ఆయనతో ఇంకనూ లోతైన సంబంధాన్ని పెంచుకోవటానికి ఈ క్రిస్మస్ మనలని
ప్రేరేపిస్తా ఉన్నది. హల్లెలూయా! అంటే అసలు ఎలాగో మనం సంతోషించాలి, ఆనందించాలంటే కీర్తనకారుడు మరి ఇక్కడ 96 అధ్యాయంలో రాస్తున్నాడు. 11, 12లో యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక, పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక, వనవృక్షములన్నీయు ఉత్సాహ ధ్వని చేయును గాక. హల్లెలూయా! క్రీస్తు పసి బాలుడుగా ఈ యొక్క లోకంలో పుట్టినప్పుడు ఈ యొక్క సృష్టి యావత్తు ఆనందించిందంట. అబ్బా! మరి భూమి, ఆకాశము, సముద్రము, దానిలో ఉన్న సంపూర్ణత, మరి పొలము కదా! దాని యందు గల సర్వము యెహోవా, మరి వనవృక్షాలు అన్నీ గూడా మరి ఉత్సాహ ధ్వని చేస్తున్నాయంట, ప్రహర్షిస్తున్నాయంట, ఆనందిస్తున్నాయంట, సంతోషిస్తున్నాయంట. ఎందుకు? యెహోవా వేంచేయుచున్నాడు. అంటే రెండవ రాకడ గురించి గాదండి. రెండవ రాకడలో అవన్నీ సంతోషించడానికి ఏముండదు. అవన్నీ గూడా లయమైపోతాయి. ఆయన పుట్టుక అనే రాకడను బట్టి యొక్క సృష్టి యావత్తు గూడా సంతోషిస్తా ఉన్నది. మరి మానవులమైన మనము ఈ సంతోషాన్ని మనము మరి యొక్క మనం అనుభవిస్తూ అనేక మందికి పంచిపెట్టబద్దులమైన, అంటే ద స్ప్రెడింగ్ ఆఫ్ లైట్ అండ్ లవ్ మరి ఆఫ్ క్రైస్ట్ కదా! ఈ క్రిస్మస్ సీజన్ లో దేవుని ప్రేమను, దేవుని వెలుగును మనం పంచబద్దులమైన. 5:14 మత్తయి సువార్తలో మనకు చెప్పబడిన మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. క్రీస్తు ప్రభు వెలుగై ఉన్నాడు. ఈ లోకానికి చీకటి అంధకారంతో నిండిన ఈ యొక్క మానవాళికి, మరి యొక్క ప్రపంచానికి ఆయన వెలిగివ్వటానికి వచ్చాడు. వెలిగించబడిన మనము ఆయన ప్రేమను, ఆయన క్రీస్తుని, ఆ క్రీస్తు యొక్క వెలుగును మనము చాటింపబద్దులమైన, మిరుముట్లు గొలిపే కాంతితో కూడిన ఆ డెకరేషన్స్ కాదు గాని, మన హృదయాలు వెలిగించబడి కదా! మన అంతరంగాలు వెలిగించబడి, మనలో ఉన్న ఆంతరంగికపు ఆ చీకటి పారద్రోలబడి, మన యొక్క లోపల అంతరంగమంతా ఆ వెలుగుతో, ఆ ప్రేమతో నింపబడి, మనం పొందుకున్న బహుమతి అయిన క్రీస్తును మరి ఎదుటి వారికి ప్రేమ ద్వారా, ఈ వెలుగు ద్వారా, ఈ క్రిస్మస్ యొక్క శుభవార్తను పంచుకోవాలని ఒక పిలుపు మనకి ఇవ్వబడినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క గొర్రెల కాపరులు, వారికి సందేశం అందించబడింది. వారు కూడా వెళ్లి ఆ శిశువును చూచి అత్యానంద భరితులై వారు కూడా తిరిగి స్తోత్రాలు చేస్తూ తిరిగి వెళ్ళారంట. అవునా కాదా? జ్ఞానులు వచ్చి వారు కూడా ప్రభువును ఆరాధించి తిరిగి అత్యానంద భరితులై తిరిగి వెళ్ళారంట. ఓ హల్లెలూయా! క్రిస్మస్ అంటే లోపల నుంచి పొంగి పొర్లే బబ్లింగ్ జాయ్‌గా ఉండాలి. హల్లెలూయా! మన లోపల నుంచి ఆ ప్రేమ పొంగి పొర్లి ప్రవహించాలి. క్రీస్తు ఎవ్వరిలోనైనా పుట్టాలి. ఏ విధము చేతనైనా ఒక్క వ్యక్తినైనా క్రీస్తు యొద్దకు మనం నడిపించాలి. ఆ క్రీస్తు యొక్క ఆ బహుమతిగా వచ్చిన ఆ బహుమతిని వారు పొందుకోవటానికి మనం పొందుకున్నటువంటి ఆ రక్షణను, ఆ ప్రేమను, వెలుగై ఉన్న మరి దేవుని కొరకైన వెలుగై, దేవుని చేత వెలిగించబడిన మనము కూడా వెలుగై ఉన్నామని రాయబడిన మాట ప్రకారంగా మనము కూడా ఈ యొక్క క్రిస్మస్ యొక్క ప్రాధాన్యతను, అంటే ఆ ప్రాధాన్యత ఏమన్నది? ప్రేమ, లోకానికి, నిరాశతో ఉన్న లోకానికి ఒక ఆశను రగిలింప చేస్తూ, అసమాధానంతో, అశాంతితో నిండిన ఈ లోకంలో మరి యొక్క దేవుని యొక్క శాంతిని ప్రతిబింబిస్తూ, మరి దేవుని కొరకు వెలుగు దీప స్తంభాలుగా ఉండాలని కూడా మరి దేవుడు ఉదయకాలము మనకు పిలిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా! క్రిస్మస్ సందర్భంలో మనమందరం కూడా దేవుని కొరకు ప్రకాశిద్దాం. మన చుట్టూ ఉన్న వారికి ఒక గొప్ప ఆశను తీసుకొద్దాం కదా! ఒక గొప్ప నిరీక్షణ మనము పొందుకునేటట్లుగా, వారిలో కూడా ఆనందం నింపబడినట్లుగా కదా! లోకమంతా కూడా దేని కొరకు ఆరాటపడుతూ, తొందరపడుతూ ఏదో పొందుకోవాలని మరి ఆ ఒరవడిలో కొట్టుకుపోతుందండి. ఒక నిరీక్షణ లేని విధంగా ఉంది. మనము వారికి ఒక నిరీక్షణ కొరకైన ఒక ఆశను వారిలో కనిపింపచేస్తూ, మరి వారి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మరి చెప్పబడిన ఆ శుభవర్తమానాన్ని కొద్ది మందికైనా మనం చెప్పుదుం గాక. మనం పొందుకున్న ఈ ఆనంద సంతోషాలు
వారు కూడా పొందుకున్నట్లుగా వారిని మనము ప్రేరేపిద్దుము గాక. మనకున్న దానిలోనే ఆ దేవుని యొక్క ప్రేమ ఆయన ఎలాగున ఒక కానుగ్గా, బహుమతిగా మనకు రక్షణ కొరకైన కార్యంగా అనుగ్రహించబడ్డాడు. మనము కూడా మనం పొందుకున్న ఈ ప్రేమను కానుకల రూపంలో, బహుమతుల రూపంలో కొద్ది మందికైనా ఈ ప్రేమను పంచటానికి ఈ క్రిస్మస్ సమయంలో మనం ప్రయాసపడదాం. ప్రేమేనండి. ఇక ప్రేమ తప్ప ఇక మనది ఏది కూడా మన జీవితంలో ఉండకూడదు. ఈ ప్రేమతో మనం నింపబడ్డామా, అసలు ప్రేమమయమైపోద్ది మన జీవితం. ఇంకెవరిని మనం ద్వేషించం. ఎవరి మీద కోపం పెట్టుకోం. ఎవరి మీద కూడా ఆయాసం పెట్టుకోం. మరి ఎవరి మీద కూడా అసూయ పడం. అసలు మన లోపల ఇక శరీర కార్యాలన్నీ కూడా మరి నిర్మూలమైపోతాయి. ఒక్కొక్కటి మనలో నుంచి బయటికి నెట్టివేయబడతాయి. మనల్ని ఆశ్రయించిన శరీర కార్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ కూడా హృదయంలోంచి వస్తాయి. అవన్నీ ఒక్కొక్కటి మనలోంచి వెళ్ళిపోయి, మన హృదయం అంతా ప్రేమతో పొంగి పొరలేటువంటి ఆ ప్రేమతో నింపబడుద్దండి. దేవుని కొరకు ఏం చేద్దాం? ప్రజల కొరకు ఏం చేద్దాం? ఏం చేస్తే బావుంటది? ఎలాగున మరి దేవుని ప్రేమను పంచగలమని ఒక తపన మనలో వస్తది కదా! రక్షకుడైన క్రీస్తు బహుమతిగా మనకు అనుగ్రహింపచేసి, మరి అనుగ్రహించబడి ఆయన ఒక విమోచన కార్యము మన లోపల జరిగించాడు. విమోచన కర్తగా మన లోపల ఆ విమోచన కార్యాన్ని ద కాజ్ ద మరి ఆ యొక్క రెడెంప్షన్ అనేటువంటి ఒక ప్రక్రియను మన లోపల జరిగించాడు. మన అంతరంగం లోపల జరిగించాడు కనుక మనం ఎంతగానో అంతరంగంలో మరి మారిపోయిన వారమై, ప్రేమ ప్రవాహంతో నింపబడిన వారమై, ఆనంద ఉత్సాహాలతో నింపబడిన వారమై, ఆ బహుమతిని పొందుకున్న మనము మరి అనేక మందికి బహుమతుల రూపంలో, కానుకల రూపంలో, ప్రేమ రూపంలో, వెలుగు రూపంలో నశించిపోతూ నిరీక్షణ లేని ప్రజలకు ఆ యొక్క రక్షణ పొందుకోవటానికి మార్గదర్శకులు మౌదుము కాక అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును కాక. ఈ క్రిస్మస్ లో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప బహుమతి ద్వారా మనము ఆనందిస్తూ అనేక మందికి బహుమతులు పంచి పెట్టడానికి కూడా దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.